హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో ఏంటంటే జావాలో స్లైడింగ్ విండో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. అండ్ డైరెక్ట్గా స్లైడింగ్ విండో అంటూ ఏంటో చెప్పే కన్నా ఐ విల్ టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ విత్ యూ. అండ్ బిఫోర్ దాట్ వీ షుడ్ నో వై స్లైడింగ్ విండో ఈజ్ యూస్ఫుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో స్లైడింగ్ విండో వల్ల టైం కాంప్లెక్సిటీ అనేది కొన్ని ప్రాబ్లమ్స్కి రెడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఈస్ అ పర్టికులర్ ప్రాబ్లమ్ హూస్ టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ n స్క్వేర్, సో ఎప్పుడైతే మనం స్లైడింగ్ విండో యూజ్ చేస్తామో వీ కెన్ రెడ్యూస్ ఇట్ టు లీనియర్ ఫామ్, ఐ మీన్ బిగ్ ఆఫ్ n. సో ఫస్ట్ ఇక్కడ ఒక అరే ఉంది. ఓకే, దిస్ ఈస్ ఎ lateral array which I created 1 4 2 10 2 3 1 0 20. సో ఈ అరేలో నేను మనకు పర్టికులర్ వాల్యూ ఇస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ k ఈక్వల్ టు 4. ఓకేనా? సో కేనే 4 అని ఒక వాల్యూ ఇచ్చారు. సో 4 మీనింగ్ ఏంటంటే, సో కాన్సిక్యూటివ్గా వాట్ వీ కెన్ సే, ఈ యొక్క అరేలో కాన్సిక్యూటివ్గా 4 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏవైనా, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ 4, ఓకే, అండ్ దీస్ 4 అండ్ దీస్ 4, ఆర్ ఎల్స్ దీస్ 4 అండ్ దీస్ 4 అండ్ దీస్ 4. సో ఇట్లా కాన్సిక్యూటివ్గా 4 ఎలిమెంట్స్ తీసుకుంటే మ్యాక్సిమం సమ్ ఎంత? ఓకే, సో వాట్ ఈస్ ది మ్యాక్సిమం సమ్ ఆఫ్ ఎనీ 4 సబ్సిక్వెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే? ఓకే, ఇది క్వశ్చన్. సో దాన్ని మామూలుగా ఫస్ట్ సాల్వ్ చేసి బ్రూట్ ఫోర్స్తో సాల్వ్ చేద్దాము. అండ్ దెన్ ఆఫ్టర్ వీ విల్ గో విత్ ద స్లైడింగ్ విండో మెథడ్, రైట్? సో నేనేం ఫాలో అవుతున్నానంటే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే, నేను ఐ విల్ గో ఫ్రమ్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా వెళ్తాను. ఓకే, ఐ విల్ టేక్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ టైం ఏం చేస్తాను, ఐ విల్ టేక్ దీస్ 4 ఎలిమెంట్స్. ఓకే, సో ఈ 4 ఎలిమెంట్స్ తీసుకుంటాను. సో దీన్ని సమ్ చేస్తాను లైన్గా. ఓకే, సో దీని సమ్ అయిపోయాక నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రీజ్ చేస్తాను ఒకటి, అండ్ నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ సమ్ తీసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రీజ్ చేస్తాను, జే వాల్యూ 4 టైమ్స్ రన్ చేస్తాను ఆ వాల్యూ నుండి, అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి, అండ్ దెన్ ఫ్రమ్ హియర్ టు హియర్, అండ్ లాస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి. సో ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం చూద్దాం కూడా. సో ఐ టుక్ k ఈక్వల్ టు 4, అండ్ ఆల్సో I should know the length of array, right? So for that I am storing it in n, that equal to array dot length. Okay, so this returns the integer to n. Fine. సో నేను ఇప్పుడు మనం మ్యాక్స్ సమ్ ఒకటి ఉంటుంది, కరెంట్ సమ్ ఒకటి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాల్యూ ఏందో కనుక్కున్నాను, సో అది కరెంట్ సమ్. అండ్ నెక్స్ట్ ఈ వాల్యూ ఎంతో కనుక్కున్నాను, అది కరెంట్ సమ్. సో ఇది కనుక్కున్నాను, కరెంట్ సమ్. బట్ ఇనిషియల్గా నేను ఒక మ్యాక్సమ్ అని తీసుకుంటాను, దాని వాల్యూ 0కి తీసుకుంటాను. సో ఎప్పుడైతే ఈ కరెంట్ సమ్ మ్యాక్సమ్ కన్నా ఎక్కువ ఉంటుందో దాన్ని అప్డేట్ చేద్దాం మనం. సో ఫర్ దాట్ ఐఎమ్ టేకింగ్, సో మై మ్యాక్సమ్ యాజ్ ఇనిషియల్లీ 0. ఓకే, రైట్. నౌ we will initialize the loops. So I will take my loop from I equal to 0 till I less than n minus k plus 1. ఓకే, i plus plus. సో ఇక్కడ అర్థం చేసుకోండి n minus plus 1 ఎందుకో. మనం ఎప్పుడైనా లూప్ ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తాం, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తాం, అండ్ నెక్స్ట్ అలా ఎక్కడ దాకా అవసరం అంటే ఓన్లీ ఈ ప్లేస్ వరకే అవసరం. ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాక 4 ఎలిమెంట్స్ ఆల్రెడీ కవర్ అయ్యాయి. సో ఇంకొక ఎలిమెంట్ ఫ్రంట్, there is no possibility for window size 4, we can say. Okay, 4 elements దాని ముంగట లేవు కాబట్టి, సో we only should go till these elements. So first ఇక్కడ I and I goes till here, I goes till 3 only. దాని తర్వాత ఇంకా ఐని మనం ట్రావర్స్ చేయకూడదు. ఓకే, సో ఫర్ దాట్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ దిస్. అండ్ రైట్, సో ఫస్ట్ నేను ఐ వాల్యూ ఎక్కడ ఉంటుంది? సో ఇనిషియల్గా మై ఐ వాల్యూ ఈజ్ 0. సో I value is 0. ఓకే, I equal to 0. సో I 0 ఉన్నప్పుడు I should traverse j from 1 4 2 10. ఓకే,
ఈ 4 ఎలిమెంట్స్ ట్రావర్స్ చేయాలి కాబట్టి ఐ విల్ రైట్ అనదర్ లూప్ ఇన్ సైడ్ ఇట్ ఫర్ int j equal to 0, j less than k, okay, j plus plus. ఎందుకంటే I only required till these 4 elements. సో ఇనిషియల్గా ఈ ఫోర్ ఇట్ సమ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. బట్ ఈ 4 ఇట్ సమ్ అంటే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, రైట్? 0 1 2 3. సో j మస్ట్ బి లెస్ దాన్ 4k. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మన లాజిక్ రాద్దాం ఇప్పుడు. సో సింపుల్ లాజిక్ ఏం లేదు, కరెంట్ సమ్ ఈక్వల్ టు, ఓకే, కరెంట్ సమ్ ఈక్వల్ టు కరెంట్ సమ్ ప్లస్ అరే ఆఫ్ జే. సో ఇది ఇలా తీసుకున్నాం ఫస్ట్. సో ఆఫ్టర్ ఈ 4 ఎలిమెంట్స్ ట్రావెర్స్ అయ్యాక కరెంట్ సమ్ అనేది మళ్ళీ 0కి సెట్ కావాలి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఈ 4 క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సో ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ దాట్ లాటర్. సో ఫస్ట్ అయితే ఈ 4 ఎలిమెంట్స్ క్యాలిక్యులేట్ చేసినాం. ఓకే, అండ్ క్యాలిక్యులేట్ చేశాక ఐ నీడ్ టు అప్డేట్, 1 minute, ఐ నీడ్ టు అప్డేట్. సో ఇనిషియల్గా మ్యాక్సిమం సమ్ ఎంత ఉంది? 0 ఉంది. బట్ ఆఫ్టర్ ఈ 4 క్యాలిక్యులేట్ చేసాం మనం, చేసాక సమ్ ఎంత వస్తుంది? ఇట్ విల్ బి 10 14 6 17 వస్తుంది సమ్. సో ఆబ్వియస్గా 0 కన్నా 17 పెద్దది కాబట్టి మనం మ్యాక్సిమంకి అప్డేట్ చేద్దాం వాల్యూని. సో మ్యాక్సమ్ ఈక్వల్ టు math.max. సో ఇక్కడ 2 A and B ఏవేవి కంపేర్ చేస్తున్నాం. సో ఐఎమ్ కంపేరింగ్ కరెంట్ సమ్ కామా అండ్ మ్యాక్సమ్. సో మ్యాక్సమ్ 0. సో ఇక్కడ మ్యాక్సమ్ ఎంత? 0. కరెంట్ సమ్ ఎంత? ఇట్ విల్ బి 17. సో ఈ రెండిట్లో 17 పెద్దది కాబట్టి నెక్స్ట్ మ్యాక్సమ్ 17కి అప్డేట్ అయిపోద్ది. సో మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ, సో ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి మ్యాక్సిమం 17 ఉందా చెక్ చేసుకొని అప్డేట్ అవుతుంది. ఒకవేళ 17 కన్నా ఫర్ ఎగ్జాంపుల్ 21 వచ్చినప్పుడు, సో 21 and 17 చెక్ చేసుకొని, సో మ్యాక్సిమం విల్ బి అప్డేటెడ్ టు 21. సో ఇన్ దాట్ వే. ఓకే, సో ఎవ్రీ టైమ్ అప్డేట్ కావాలి కాబట్టి, సో ఐ విల్ టేక్ కరెంట్ సమ్ ఈక్వల్ టు 0 ఆఫ్టర్ ట్రావర్సింగ్ ది విండో సైజ్. ఓకే, సో ఇనిషియల్లీ ఫైన్. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఈ 4 ఎలిమెంట్స్ ట్రావెర్స్ అవుతాయి. ఓకే, సో ట్రావెర్స్ అయ్యాక మనం ఐ వాల్యూ 1కి అప్డేట్ చేస్తాం అప్పుడు, రైట్? అప్పుడు మన ఐ వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినా కూడా మన ఈ జే వాల్యూ ఎక్కడి నుండి వస్తుంది? 0 1 2 3. సో మళ్ళీ సేమ్ వస్తుంది కదా. సో అరో ఆఫ్ జే అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. సో ఏముండాలి ఇక్కడ? అరో ఆఫ్ ఐ ప్లస్ జే ఉండాలి. సో అలా ఉన్నప్పుడే, సో ఇక్కడ ఈవెన్ దో నెక్స్ట్ ఇఫ్ ఐ ఈక్వల్ టు 1, సో మళ్ళీ సో ఇట్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 1 + 0. సో అరే ఆఫ్ 1 నుండి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ J1కి అప్డేట్ అవుతుంది, 2 అయిపోద్ది అప్పుడు. సో అట్లా ఈ 4 ఎలిమెంట్స్. సో నెక్స్ట్ ఎప్పుడైతే I2కి అప్డేట్ అవుతుందో, I2కి అప్డేట్ అయ్యాక J వాల్యూ 0, రైట్? J 0 కాబట్టి అరే ఆఫ్ 2 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ 4 ఎలిమెంట్స్. సో ఇన్ దిస్ వే ఇట్ వర్క్స్. సో let us print the let us print the maximum. Okay, so run చేద్దాం. So you can see the output is 24. సో ఎక్కడ వచ్చిందా 24 చూద్దాం ఇక్కడ. సో this is 17 and this is 18 and so obviously ఇది కాదు, and this is also not, and ఇది కూడా కాదు. సో ఈ లాస్ట్ ఇది 20 + 1 + 3 24 is the answer. So that is the consecutive subarray which makes the largest sum. So బట్ మీరు టైం కాంప్లెక్సిటీ ఎంతో అబ్జర్వ్ చేయండి దీన్ని. సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ టైం కాంప్లెక్సిటీ ఈస్, సో ఇక్కడ పైన ఫర్ లూప్ వర్స్ట్ కేస్లో ఎంత రన్ అవుతుంది? n టైమ్స్ రన్ అవుతుంది, అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ k టైమ్స్. ఓకే, సో టైం కాంప్లెక్సిటీ ఈజ్ n × k, రైట్? బట్ అవుట్పుట్ వచ్చింది, బట్ ఈవెన్ వీ క్యాన్ రెడ్యూస్ ఇట్, ఓకే, to efficient code by using sliding window.
సో స్లైడింగ్ విండో ఎలా చేయాలో చెప్తాను. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ నౌ. సో ఈ ఒక పార్ట్ రిమూవ్ చేస్తాను అండ్ ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ స్లైడింగ్ విండో నౌ. సో స్లైడింగ్ విండో అంటే వెరీ సింపుల్. సో ఇనిషియల్గా విండోకి ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. ఓకే, విండోకి ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది అండ్ ఈచ్ టైమ్ విండో విల్ బీ మూవ్డ్ ఫార్వర్డ్ బై 1 యూనిట్. సో ఎప్పుడైతే ఫార్వర్డ్ మూవ్ అవుతుందో it will leave backside a unit and it will cover front other unit. For example, సో ఫస్ట్ విండో ఇది విండో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఏమవుతుందంటే మన విండో అనేది మూవ్ అవుతుంది 1 యూనిట్. సో అప్పుడు ఇలా ఉంటుంది విండో, ఈ 4 కవర్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ టైం విండో అనేది మళ్ళీ ఇంకొక 1 యూనిట్ మూవ్ అవుతుంది. సో ఇట్ విల్ బీ కవరింగ్ దీస్ 4 ఎలిమెంట్స్ అండ్ దెన్ దీస్ 4 అండ్ దెన్ దీస్ 4 అండ్ ఇట్ విల్ మూవ్ టిల్ దిస్ ప్లేస్. ఓకే, సో ఈ విధంగా మన విండో అనేది మూవ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఉంది. ఓకే, 1 4 2 10 దగ్గర ఉంది అండ్ నెక్స్ట్ టైం 4 2 10 12 దగ్గర ఉంది. సో ఇవి ఇక్కడ ఉన్నప్పుడు మనం సమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అండ్ విండో మూవ్ అయ్యాక కూడా సమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ 2 లూప్స్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ విండోలో ఉన్నప్పుడు 1 4 2 10 ఉంది, నెక్స్ట్ లో ఉన్నప్పుడు 4 2 10 2 ఉంది, రైట్. సో ఇక్కడ 4 2 కామన్. ఓకే, 4 2 10 అనేది కామన్. సో ఇక్కడ ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏంటంటే 2 యాడ్ అవుతుంది. ఓకే, బట్ 1 రిమూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం నెక్స్ట్ విండో మూవ్ అవుతామో ప్రీవియస్ విండోలో ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి. ఓకే, ప్రీవియస్ విండోలో ఇది ప్రీవియస్ విండో, ఆ ప్రీవియస్ విండోలో ఫస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయాలి. ఓకే, సో ఇది రిమూవ్ అయిపోతుంది అప్పుడు. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఒక ఎలిమెంట్ని లాస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, దానికి కోడ్ రాద్దాం మనం. సో ఇట్స్ క్వైట్ సింపుల్. సో ఇనిషియలీ ఐ విల్ టేక్ ఫస్ట్ ఐ విల్ క్యాలిక్యులేట్ మ్యాక్సమ్. ఓకే, సో మ్యాక్సమ్ 0 ఉంది. సో ఇనిషియల్గా నా మ్యాక్సమ్ ఈ 4 ఎలిమెంట్స్ అనుకుంటాను. ఓకే, ఈ 4 ఎలిమెంట్స్ మ్యాక్సమ్ అనుకుంటాను. ఫర్ ఇంట్ I equal to 0, I less than k, k value anta ikkada 4. So it will go 0 1 2 3 next numbers of array. Fine. So maximum is equal to, or we can say plus equal to a of I. ఓకే, సో ఇది సో ఏ కాదు array of I. సో ఆఫ్టర్ గెటింగ్ దిస్ వి విల్ అప్డేట్. ఓకే, విండో సమ్ ఒకటి ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుందాము. సో విండో సమ్కి మ్యాక్సమ్ అప్డేట్ చేద్దాం. ఓకే, సో ఇందులో ఇప్పుడు ఏముంది మ్యాక్సమ్లో అంటే ఫస్ట్ 4 ఎలిమెంట్స్ సమ్ ఉంది, రైట్. సో ఇంట్ there will be temporary window. Okay, window size initially window size is equal to maximum. Window size ki maximum పంపించాను and we will calculate all the window sizes and update it if it is greater than maximum. Fine. So let us run through array now for int j equal to 0. సో ఇక్కడ 0 నుండి తీసుకోవాలా ఎక్కడ నుండి తీసుకోవాలి కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ దిస్ సమ్. ఓకే, నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఇట్ అగైన్. సో ఇప్పుడు ఎక్కడ నుండి తీసుకోవాలి, వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ 4 నుండి తీసుకోవాలి. 0 1 2 3 అయిపోయింది. సో నెక్స్ట్ది 2 4 3 0 తీసుకోవాలి, రైట్. సో ఐ విల్ బి టేకింగ్ j ఫ్రమ్ k, I less than n. సో లాస్ట్ దాకా వెళ్ళాలి. I plus plus. So take it I. So let us calculate the window size now. Window sum equal to, so previous ga unna window sum enta maximum తీసుకున్నాం. That means so ఈ ఫస్ట్ 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం,
తీసుకొని దీనికి ఎక్స్ట్రా ఎలిమెంట్ ఫోర్త్ ఎలిమెంట్ యాడ్ చేసి ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఐఎమ్ యాడింగ్ ది ప్రీవియస్ విండో, that is window size. Fine. సో దీనికి ఫోర్త్ ఎలిమెంట్ యాడ్ చేశాను. సో ప్రజెంట్ i ఈక్వల్ టు 4 కాబట్టి ఫోర్త్ ఎలిమెంట్ యాడ్ చేశాను. అండ్ ఐఎమ్ రిమూవింగ్, సో లెట్స్ టేక్ దిస్ window sum, and ఐఎమ్ రిమూవింగ్ array ఆఫ్, సో ఏం చెప్పాను, ఈ 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను, దానికి ఎక్స్ట్రా యాడ్ చేశాను నెక్స్ట్ విండోకి. సో ఏం రిమూవ్ చేయాలి, ఈ 2 యాడ్ చేశాను కదా, సో ఐ వాల్యూ ఈస్ పాయింటింగ్ నౌ 2. సో దాని నుండి 4 ఎలిమెంట్స్ ముంగటికి వెళ్ళాలి, 1 2 3 4. సో n మైనస్ k, i మైనస్ k. ఓకే, సో దిస్ షుడ్ గివ్ ది డిజైర్డ్ విండో సైజ్, న్యూ విండో సైజ్ ఈచ్ టైమ్. సో ఫైన్, ఇట్ విల్ బి గోయింగ్. సో ఇప్పుడు న్యూ విండో ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ న్యూ విండో, అండ్ దాని తర్వాత మన న్యూ విండో ఇది, అండ్ దెన్ దిస్ ఈజ్ అవర్ న్యూ విండో, అండ్ దిస్ అండ్ దిస్. సో if you observe carefully, it is going to run for k to n times. Okay, for example k equal to 4 ఉంటే 4 to n కన్నా ఒక వాల్యూ తక్కువ దాకా రన్ అవుతుంది. అండ్ దాట్స్ ఇట్. అండ్ ఈచ్ టైం మన విండో సమ్ అనేది మన మ్యాక్సమ్ని క్రాస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తాం, బట్ ప్రీవియస్లో నేను విండో సమ్లో మ్యాక్సమ్ అనేది స్టోర్ చేస్తాను కదా. ఓకే, సో ఇక్కడ ఇనిషియల్గా మ్యాక్సమ్ 0 ఉంది, బట్ విండో సమ్లోకి నేను మ్యాక్సమ్ పంపించాను, ఎందుకంటే దీస్ 4 ఈజ్ ది ఫస్ట్ విండో. ఓకే, సో ఐ షుడ్ కంపేర్ దిస్ maxsum as well as the window sum. Fine. So maxsum equal to math.max maxsum comma window sum. Okay, so let's run this. Yep, we got 24 as our answer. So hope you understood. Thank you for watching.